సాయి హైదరాబాద్లోని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఒక రాత్రి ఆఫీస్లో పనిచేస్తుండగా అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అవతలి వైపు నుండి వచ్చే గొంతు అతనిలాగే ఉంది. కాల్ చేసిన వ్యక్తి సాయిని తక్షణమే ఆఫీసును విడిచి వెళ్లమని, లేకపోతే అతని ప్రాణానికి ముప్పు ఉందని చెబుతాడు. సందేహంగా ఉన్నప్పటికీ ఆసక్తిగా సాయి కాల్ ముగిసిన తర్వాత కాల్ లిస్ట్ని చెక్ చేస్తాడు. అతను గమనించినది ఏమిటంటే కాల్ అతని స్వంత నంబర్ నుండి చేయబడింది. గందరగోళానికి గురైన సాయి మళ్లీ తన ఫోన్ని చెక్ చేస్తాడు. అయితే ఔటగోయింగ్ వెళ్లిన కాల్స్ ఏమీ లాగ్ అవ్వలేదు. అతను దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అతనికి వెనక నుండి అడుగుల శబ్దం వినిపిస్తుంది. అది సెక్యూరిటీ గార్డు లేదా కలీగ్ అయ్యుండవచ్చని అనుకుంటూ ఉపశమనం పొందుతాడు. కాని చుట్టూ చూసినప్పుడు ఎవరూ కనిపించరు. అతను ఆఫీసును వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు. పార్కింగ్లో తన కారు వద్దకు నడుస్తున్నప్పుడు మళ్లీ అతని ఫోన్ మోగింది. అదే తెలియని కాల్ చేసిన వ్యక్తి. ఈసారి గొంతు, "మీరు సకాలంలో వెళ్లలేదు, వెనుక చూడండి" అని చెబుతుంది. సాయి త్వరగా తిరుగుతాడు, కాని ఏమీ కనిపించదు. అతను తన కారు వద్దకు పరుగెత్తాడు. కాని దాన్ని అన్లాక్ చేయడానికి ప్రయత్నిస్తుండగా ఒక కార్ హార్న్ వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే తన సొంత కార్ తన వైపు దూసుకుంటూ వస్తుంది. దానిని డ్రైవ్ చేస్తున్నది కూడా తానే. కారు సాయిని ఢీకొంటుంది. వెంటనే మొత్తం చీకటిగా మారుతుంది. సాయి తన డెస్క్ వద్ద కూర్చుని హెడ్ఫోన్స్ ధరించి ఉంటాడు. అతను ఎస్కేప్ యువర్ ఫేట్ అనే విఆర్ గేమ్ ఆడుతున్నాడు. అతను విఆర్ హెడ్సెట్ తీసివేసి నవ్వుతూ "ఏమి ట్విస్ట్" అని అంటాడు. కాని అతను లేచి నిలబడినప్పుడు స్క్రీన్ చీకటిగా మారుతుంది మరియు అతని ఫోన్లో ఒక నోటిఫికేషన్ కనిపిస్తుంది. "గేమ్ ఓవర్. మీరు తప్పించుకున్నారు" లేదా "మీరు తప్పించుకోలేదా"